మనది కేఎం కన్సల్టెంట్ కర్మినార్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. మన కర్మినార్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కి ఉంటుంది. కర్మినార్ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్లు ఉంటుంది. కర్మినార్ నుంచి వెళ్ళి 17 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్లు ఉంటుంది. మన దగ్గరకు వచ్చేసి స్వరాజ్ 735 FE బండి 2011 మోడలు. బండి వచ్చేసరికి సింగిల్ ఓనర్ ఉన్నది. అగ్రికల్చర్ పేపర్ ఆల్ పేపర్ క్లియర్ ఉన్నది. మనకి ఎక్కడికైనా ఎన్ఓసి కావాలంటే ఎన్ఓసి కొట్టచ్చు, సీసీ కావాలన్నా సార్ తెలంగాణ స్టేట్ ఎక్కడికైనా సార్ సీసీ కొట్టిస్తా, ఏం లేదు. బండి గురించి వచ్చేసరికి బండి మంచి కండిషన్ అది. ఇంజన్ అయినా గేర్ బాక్స్ అయినా సార్ మంచి కండిషన్ అది. ట్రాక్ ఒక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి. బండి కొంచెం సెల్ఫ్ స్టార్ట్ అయితే లేదు, అది చూసుకోవాలి ఒకసారి. బ్యాటరీ గిట్ట ఛార్జింగ్ అయితే ఏమైతే తెలుస్తుంది. బండి వచ్చేసరికి దొడ్డు సైలెన్సర్ ఉన్నది. బండి నార్మల్ బ్రేకు, అట్టల్ బ్రేకు, ఆయిల్ బ్రేక్ కాదు, అట్టల్ బ్రేకు నార్మల్ బ్రేక్ ఉన్నది. దొడ్డు సైలెన్సరు, నార్మల్ బ్రేకు. బండి షోల్ వచ్చేసరికి ఎటువంటి ఇక్కడ ఏది లేదు, ఇది నీట్ కండిషన్ ఉంది. ముందర బండికి బంపర్ ఉన్నది. బండి ముందర టైర్లు వచ్చేసరికి కొంచెం వాంటెడ్ ఉన్నాయి. మళ్ళీ దాని గురించి లాస్ట్ చెప్తా. నేను బండి తీసుకెళ్ళాక ఎంత సఫర్ అయినా ఏంటని చెప్పి మీకు లాస్ట్ మూమెంట్ ఒకసారి చెప్తా. టైలం చేసిన వాడు చెప్తా, చూపిస్తా. మళ్ళీ అది చెప్తా. ఇంకా దానికి ప్రాబ్లం చేయలే. మన పెద్ద టైర్లు వచ్చేసరికి బటన్ టైర్లు. బండికి 13 టైర్లు ఉన్నాయి. 13 టైర్లు. బటన్ వచ్చేసరికి 50-55% దాకా ఉంటాయి పెద్ద టైర్లు. 13 టైర్లు ఉన్నాయి. 50-55% దాకా ఉంటాయి పెద్ద టైర్లు, 13 టైర్లు. బండి మడగారు వచ్చేసరికి షోరూమ్ మడగారులు ఉన్నాయి. ఇంతవరకు మడగారు చేంజ్ చేయలే. సరే మీరు ఒకసారి వచ్చి చూసినా సార్ అయితే నేను చెప్పిందని కాదు, మీరు మడగారు ఒకసారి మీరు చూసినాక షోరూమ్ మడగారులా కాదా అని చెప్పి మీకైనా అర్థమైతే. కొంచెం అక్కడ కలిసిన రష్ వచ్చింది, వాటర్ ప్రాబ్లం రష్ వచ్చింది. స్టీరింగ్ వచ్చేసరికి స్టీరింగ్ అంతా మంచిగా కండిషన్. క్లచ్ పెట్టేస్తే మంచిగా ఉంది. క్లచ్ పెట్టు బ్రేకులు వన్ సైడ్ బ్రేక్ మంచిగా వస్తుంది, వన్ సైడ్ బ్రేక్ కరెక్ట్ వస్తలేదు. బండి బీటింగ్స్ మంచి కండిషన్ అది. కాకపోతే నిన్న తెలుసు డైనమో ఏ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మళ్ళీ అందుకే ఆపేస్తున్నాం. బండికి హీట్స్ బరాబరే ఉంది. హీట్ అన్ని మీటర్ పని చేస్తాను. హీట్ మీటరు, ఈ మీటరు, ఆ మీటరు, ఆయిల్ మీటరు, డీజిల్ మీటర్ ఇట్లా పని చేస్తాను. అన్ని మీటర్లు పని చేస్తాను. ఎయిర్ క్లీనర్స్ మంచి కండిషన్ ఉన్నది. బండి మనం పెద్ద పెట్టే పెట్టుబడి ఏం లేదు. బండి కస్టమర్ 4 వీలర్ బండి కొనుక్కున్నాడు. 4 వీలర్ బండి కొన్నాడు. మనకు అమ్మిండు బండి. కస్టమర్ దగ్గర తీసుకున్నాం. సింగిల్ ఓనరు. కస్టమర్ ఏం చెప్తానంటే బండిని వాళ్ళకన్నా అమ్మనికైనా ముందే రిజిస్ట్రేషన్ చేసినాకనే బండి అమ్మని చెప్తాను. అన్న అట్లా అమ్మరాదన్నానంటే సరే ఏదన్నా కానీ చూసి ఒకవేళ 500 రిజిస్ట్రేషన్ అయినా కానీ బండి అని చెప్పిండు. చూద్దాం ఎట్లుంటుందో. మరి సీసీ కొట్టడానికి మరి కస్టమర్ దానికే టైం పడుతుంది. బండి అక్కడ ప్రాబ్లం ఉంటుంది. కానీ మళ్ళా రేపు కానంటే అందరు పొలాలు దొరుకునే టైం కదా, అట్లా మనం ఏం చేయలేం. సరే చూద్దాం అట్లా ఏం చేస్తాం. బండికి సీట్ కవర్లు వేసినా నుంచి రాగానే అక్కడ మన దగ్గర ఊర్లో సీట్ కవర్లు ఉంటాయి. సీట్ కవర్లు స్టీరింగ్ కవర్ ఒకటి తీసేసిన ఇది మొత్తం సీట్ కవర్లు వస్తే ఘోరంగా అనిపించింది. కస్టమర్ అంతా బండి మంది చూసుకుంటే సీట్ కవర్ ఒకటి మంచిగా చూసుకోవాలి. ఎవరైనా కానీ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి దానికి లాస్ట్ విషయం చెప్తే మీకు టైర్ల నుంచి ఇవరకు చెప్పినా కాబట్టి మళ్ళీ చెప్తా. లాస్ట్ చూపిస్తా, ఎన్ని చూపిస్తా టైర్ల నుంచి ఒకసారి చూడండి. మళ్ళీ గేర్ ఆయిల్ అయినా ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ కిర్లోస్కర్ ఇంజన్ కాదు, స్వరాజ్ ఇంజన్. బాస్టోక్ గీట్ అన్ని మంచి కండిషన్ ఉంది. బండి ఎక్కడ ఎటువంటి లీకేజ్ అయితే లేవు. లీకేజ్ అయితే కన వాళ్ళే. బండి బంపర్కు తీసుకొచ్చినాక బండికి బంపర్కు పెయింటింగ్ చేసిన. మన దగ్గర ఉన్న పెయింట్ గాలిలో కొట్టిన పెయింట్ ఉన్నాయంటే జాండగిరి ఉంటే జాండగిరి చేసిన. బండికి హెడ్ లైట్ వేసుకోవాలి ఖచ్చితంగా. హెడ్ లైట్స్ కరెక్ట్ లేదు. ఒక హెడ్ లైట్ వస్తుంది, హెడ్ లైట్ వస్తలేదు. ఇక మన బండి కండిషన్ చూస్తున్నా, బీటింగ్ చేస్తున్నా మంచిగా ఉంది. మన పీటీ వస్తే రన్నింగ్ ఉన్నది బండి. మన ఎట్లా బండి పోతున్నట్టు కొంచెం బండి ఆడ నడపని మనం బండి తీసుకురానికి కొంచెం ఎక్కువ ఉంది. ఇక ఎందుకంటే మనసు కస్టమర్ లెక్కనే కదా. మనం ఒకవేళ మనం పోకపోతే రెగ్యులర్గా బండి నడుస్తూనే ఉంటాం కదా. ఫీల్డ్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కాబట్టి బండి చూసుకొని తీసుకొచ్చేది. ఆగమేఘాలయ వర్క్ చేసేది. ఒకవేళ బండి నడుపుకోకపోతే మనం అయినా నడుచుకున్నట్టే బండి తీసుకొద్దామన్నా. బండి మన బుర్రలోకి వెళ్ళి మన నార్మల్గా గుంజట్టు తీసుకొచ్చి వాటర్ వాషింగ్ చేయాలి.
ఇది ఒక లాక్ పోయిందని లాక్ పోతుంది అనిపించినట్టు ఒక లాక్ వేయించుకోవాలి. ముందటి లాక్స్ కరెక్ట్ లేదు, అదైతే మళ్ళీ బాగానే టక్కలేదు. ఇక్కడ లాక్ ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా.